భారత రత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు ఎంబీసీ చైర్మన్ శ్రీ జయపాలన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి రోజు. జయంతి సందర్భంగా ఆధునిక భారతదేశ నిర్మాణంలో స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క పాత్ర గొప్ప పాత్ర. వారు ప్రత్యేకించి ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని చెప్పేసి 21 సంవత్సరాల ఓటు హక్కు ఉన్నటువంటి దాని మరి 18 సంవత్సరాల వయసుకు తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీ రాజీవ్ గాంధీ గారు. వారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇదో గొప్ప నిర్ణయం. దేశ భవిష్యత్తును నిర్ణయించేటటువంటి శక్తి యువతకు ఉందని మరి కోట్లాది మంది అవకాశం కల్పించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారు. వారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అనేక సేవలు, అదే మాదిరిగా టెక్నికల్ గా సాంకేతికంగా ఈ దేశాన్ని అభివృద్ధి తీసుకెళ్లే దిశగా అనేకమైనటువంటి చివరి శ్వాస వరకు కూడా ఈ దేశ అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి ఘనత శ్రీ రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. కావున ఈ రోజున ప్రత్యేకించి ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఏదైతే ఉందో, మొన్ననే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాయి. మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ 18 సంవత్సరాల వయసు వారికి ఓటు హక్కు ఏదైతే ఉందో కల్పించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కాబట్టి అందులో భాగంగా మన వద్దకు నూతనంగా 18 సంవత్సరాల యువకులు వారికి ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. వారికి ఈ సందర్భంగా మనవి చేసుకునేది ఏంటంటే, ఈ అవకాశం కల్పించింది స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఈ దేశ భవిష్యత్తును మీరు కేవలం ఒక ఓటర్లు కాదు, ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి మీ చేతిలో కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఈ దేశ నిర్మాణంలో యువత పైన చాలా గొప్ప బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భం మనవి చేసుకుంటూ, ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కోఆర్డినేటర్ శ్రీ రఘునందన్ రెడ్డి గారు, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాజన్ గారు, మరి యువ నాయకులు చాలా మంది రావడం జరిగింది. కట్ల శేఖర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు మన ప్రభాకర్ రెడ్డి అన్న గారు, అదే మాదిరిగా లేబర్ డిపార్ట్మెంట్ టిపిసిసి గౌరవ పెద్దలు అన్న శ్రీ సంజీవ్ రెడ్డి గారు, జిల్లా నాయకులు, మండల్ నాయకులు, రాష్ట్ర నాయకులు, మరి శేరిలింగంపల్లి డివిజన్ నుంచి వచ్చినటువంటి, నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి, అన్ని డివిజన్ల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ